హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్. మీ స్వర్ణ. ఈరోజు స్వర్ణశ్రీ కిచెన్లో మరొక కొత్త రెసిపీ తోటి అయితే మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే, ఒక్కసారి బీరకాయ వండుకునేటప్పుడు మీరు ఇలా చేసి రుచి చూడండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. రోటీ, పుల్కా, రైసు ఇలా దేంట్లోకైనా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. బీరకాయ కూరని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోండి. 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయినాక 1/2 స్పూన్ ఆవాలు వేసుకోండి. అయితే నేను మట్టి పాత్ర పెట్టుకున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. మీరు కళాయి అయినా దేంట్లో అయినా చేసుకోవచ్చు. ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఇవి బాగా చిటపట్లాడిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి ముక్కలు, ఒక పెద్ద మీడియం సైజు ఆనియన్ ముక్కలు కూడా వేసుకోండి. ఆనియన్ ముక్కలు బీరకాయ కర్రీకి కొంచెం తక్కువగానే ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఎందుకంటే బీరకాయ కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి. ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు పొడి వేసుకోండి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోండి. వీటిని బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మంచిగా వేంపుకోండి. అప్పుడు కూర రుచి అయితే వస్తుందండి. ఎందుకంటే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కదా, అందుకని. పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత శనగపప్పు ముందుగానే 3 అవర్స్ నానపెట్టుకోవాలండి. 3 అవర్స్ నానపెట్టుకుని శనగపప్పుని నీళ్ళంతా వంచేసుకొని ఈ విధంగా అయితే వేసుకోవాలన్నమాట. శనగపప్పు తాలింపులో ఇలా వేసుకోవటం వల్ల శనగపప్పు తింటూ ఉంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకొని వేయించుకోవాలి. 1 నిమిషం పాటు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కలు ఏంటంటే పండు చూసుకోవాలంటే ఏంటంటే పండు అంటే చేదు ఉంటాయి ఒక్కొక్కసారి బీరకాయలు. అందుకని చెప్పేసి చేదు ఉంటాయా పండు ఉంటాయా చూసుకొని పండున్నవి మాత్రం వండుకోవాలన్నమాట. బీరకాయ ముక్కలను పై చెక్కి తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా ముక్కలుగా చేసుకొని ఇలా తాలింపులు అయితే వేసుకోవాలండి. బీరకాయ ముక్కల్ని ఇలా ఆయిల్లో మంచిగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం బాగా ఒక 5 నిమిషాలు మూత వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. చూద్దామండి మన బీరకాయ కర్రీ ఏ విధంగా వస్తుందో. ఇలా బాగా వాటర్ అయితే వస్తుందన్నమాట. 2-3 నిమిషాలు అయింది ముక్కలు వేసి. ఇలా వాటర్ అయితే వస్తున్నాయి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కూడా కలుపుకోవాలన్నమాట. అప్పుడు అన్ని ముక్కలు మంచి ఈవెన్గా ఉడుకుతాయి. చాలా టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా నీరు వచ్చింది కదండి. ఇప్పుడు ఏం చేయాలంటే పచ్చిమిర్చి పేస్ట్ అండి. నేను 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. 1/2 కిలో బీరకాయలకి 10 పచ్చిమిర్చి. అంటే మీ కారానికి తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చిని చూసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి తీసుకొని ఒక 5-6 వెల్లుల్లి కూడా వేసుకొని రోట్లో వేసుకొని ఇలా దంచుకొని నేను పేస్ట్ చేసుకున్నానండి. ఈ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను అనమాట. ఈ పేస్ట్ పచ్చిమిర్చి కారాన్ని వేయటం వల్ల చాలా అంటే చాలా సూపర్ టేస్ట్తో అయితే మన బీరకాయ కర్రీ ఉంటుందండి. ఇలా మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి, వండండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు పచ్చిమిర్చి పేస్టు ఇదంతా మంచిగా మగ్గిపోయే వరకు ఒక 5 నిమిషాల పాటు వీటిని మంచిగా ఉడికించుకోవాలి. ఆయిల్ మాత్రమే పైకి తేలుతూ ఉండాలి. ఆ విధంగా ఉడికించుకోవాలి. చూడండి బీరకాయ కర్రీ ఏ విధంగా వచ్చిందో. మంచిగా నూనె అయితే పైకి తేలుతుందనమాట. ఒకసారి అయితే కలుపుకుందాం. 5 నిమిషాలు పట్టిందండి ఇలా రావడానికి నాకు. నేను 1/2 కిలో బీరకాయలు తీసుకున్నాను అనమాట. 1/2 కిలోకి కావాల్సినవన్నీ చూపించాను. ఇప్పుడు ఒక 5-6 టమాటా తీసుకొని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. టమాటాలు కూడా త్వరగా మగ్గిపోతాయి ఇలా ఉప్పు వేసుకోవటం వల్ల. టమాటాల తర్వాత 1 స్పూన్ కారపొడి వేసుకోండి. పచ్చికారం వేశారు, ఇంకా కారపొడి కూడా వేశారు, కారం ఉండదా అనుకుంటారండి. ఉండదు. అంటే పచ్చికారం కూడా పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం కారం తక్కువగా ఉంది. మళ్ళీ కారం ఉన్నా కానీ మనం ఎర్రకారం యాడ్ చేసుకుంటే ఈ బీరకాయ కర్రీకి చాలా అంటే చాలా టేస్టీగా అద్భుతంగా ఉంటుందండి కూర. అస్సలు వదిలిపెట్టరు అనమాట.
ఈ 2 కాంబినేషన్లో మీరు కనుక కూర చేసుకుంటే బీరకాయ కూర అసలు రుచి మాత్రం చాలా బాగుంటుందండి. ఇలా కలుపుకొని టమాటా ముక్కలన్నీ మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. మనం బీరకాయ కూర చూడండి ఇలాగైతే వచ్చేసింది. నీరన్నీ ఇంకిపోయి కొంచెం కొంచెంగా ఆయిల్ అయితే రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఒక స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకోవాలి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకొని 1 నిమిషం పాటు వీటిని ఉడికించుకోవాలి. మళ్ళీ చూద్దామండి మన కర్రీ ఏ విధంగా వచ్చేసిందో. కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుందండి. ఈ విధంగా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. మనం మట్టి పాత్రలో వండుకోవటం వల్ల ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. ఒక్కసారి మీరు బీరకాయతో చేసేటప్పుడు ఇలా మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మరి నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. కొత్త కొత్త రెసిపీస్ కోసం స్వర్ణశ్రీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వాళ్ళకి రీడర్స్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.